ఇంటికి వెళ్ళకూడదంటే నీకు ఆ పిచ్చాడికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఉండకూడదంటే నువ్వు వాడితో తెగదెంపులు చేసుకుని వచ్చేయాలి. కళ, ఆలోచించకు. కళాకారులు కాపురాలు పట్టించుకోకూడదు, వదిలే. మహానటులకు ప్రపంచమే ఇల్లు, అభిమానులే పిల్లలు. భర్త అంటావా, మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోతాడు. కళ, నా సినిమా కోసం నేను ఏరుపడమని చెప్పట్లా, నీ కోసం, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను. వచ్చి యాక్ట్రెస్ కళగారి గురించే కదా మీరు అడిగేది? అవును సిస్టర్. ఇదే రూమ్, ఇందులోనే ఉంటున్నారు. థ్యాంక్ యూ. వెళ్ళండి. కళ, కళ, కళ. సిస్టర్, Yes? ఒకసారి ఇలా వస్తారా? ఏంటండి, ఏమైంది? కళ, కళకి లేదు సిస్టర్. లేరా? ఇక్కడే ఉంటారు, చూడండి. ఏమండి, మీకోసం. సార్, సిస్టర్, చెప్పండి సిస్టర్. కళ కనిపించిందా? కనిపించారు. ఎక్కడుంది? ఆవిడిక్కడ లేరు. సిస్టర్, ఆవిడిక్కడి నుంచి వెళ్ళిపోతూ మీకు ఈ లెటర్ ఇమ్మన్నారు. సతీష్, దయచేసి నా మానాన నన్ను బతకని, నన్ను కలవాలని ప్రయత్నించుకు, నన్ను మర్చిపో ప్లీజ్. థ్యాంక్ యూ సిస్టర్. దండాలి అమ్మగారు. రా రత్నం, రా కూర్చో. పర్లేదు, చెప్పండి అమ్మగారు. మరేం లేదు రత్నం, నీతో చిన్న పని పడింది. నేను చెప్పిన పని నువ్వు చేసావనుకో, నీకు 10,000 ఇస్తాను. అమ్మగారు, చెప్పిన పని చెయ్యలేదనుకో, 10,000 మాట దేవుడెరుగు. మేడం గారు తలుచుకుంటే నీ ప్రాణం పోతుంది. బాబు గారు, అంత సీన్ లేదు కానీ చాలా చిన్న పని రత్నం. చెప్పండి అమ్మగారు. కళ రేపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వస్తుంది, అవునా? అవునమ్మగారు. వచ్చిన తర్వాత అది కొన్నాళ్ల వరకు మందులు మాకులు వాడాల్సి ఉంటుంది. అయితే ఆ మందులు అది వాడకుండా చూసే బాధ్యత నీదే. అంతేకాదు, డాక్టర్ ఇచ్చే మందులకు బదులు ఈ మందులను అది వేసుకున్నట్టు చూడాలి. అమ్మగారు, ఇదేం విషయం కాదు రత్నం, మంచి మందులే. కాకపోతే ఆ మందులు కళ్ళకి చెవుడు రాకుండా చూస్తే ఈ మందులు చెవుడు వచ్చేలా చేస్తాయి, అంతే. తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్.
కృష్ణ, ఏంటి? ఎక్కడికి బాబు? ఏట్లోకి కాదంటే కాట్లోకి. బాబు లేకపోతే ఏమిటి? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడించద్దన్నానా? ఆ, దగ్గుతో తీసుకు వస్తున్నావు కదా, డాక్టర్ చూపిద్దామని. నిజమా నిజమా బాబు? ఇన్నాళ్ళకి ఈ తండ్రి మీద నీకు దయ కలిగిందా? నిజమేరా, ఈ దగ్గు నన్ను తినేస్తుంది. గుండెల్లో ఒకటే మంట. అందుకనే ఆస్పత్రికి. బాబు, ఆ? మీ అమ్మ పోయిన తర్వాత నీకు మీ భార్యకు నేను చాలా బరువు అయిపోయాను. ఏం చేస్తాను చెప్పు? వయసు అయిపోయింది, పైగా ఈ జబ్బు ఒకటి. జబ్బు ఒకట? ఎన్ని జబ్బులో? త్వరగా రా. కృష్ణ, ఏమైంది? నడవలేకపోతున్నాను రా. కంగారేం లేదు, మెల్లగా నడుచుకుంటారా. బాబు, చూడు, కృష్ణ బాబు అని బర్ర గొంతేసుకొని నువ్వే నన్ను ఇక్కడ పిలవక్కర్లేదు. ఏ పిలిస్తే తప్ప? తప్పు కాదు, ప్రమాదం. హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు కిక్కురు మనకుండా పడుండు. పెద్దగా గోల్ చేస్తే జాయిన్ చేసుకోరు. పదా రా. కాఫీ. ఏంటివి? ఆసుపత్రి బిల్స్ మీ నాన్నగారు పంపారు. ఇక్కడికెందుకు? వెళ్ళి ఆయన్ని అడగండి. ఎక్స్రే 200, ఈసీజీ 500, బ్లడ్ టెస్ట్ 100, యూరిన్ 75. అయ్యో బాబోయ్, 25,000. మొత్తం 25,000. అంటే ఈ బిల్స్ నేను కట్టాలా? లేదు కదా. ఒకసారి గాలి పీల్చండి. వదలండి. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. ఇంకోసారి గాలి పీల్చండి. ఓకే ఓకే, రిలాక్స్. కష్టం. ఒకటా రెండా? చాలా జబ్బులున్నాయి అతనికి, పైగా బాగా ముదిరిపోయాయి. ఈ స్టేజ్లో బతుకుతాడా? చెప్పలేం. మంచి ట్రీట్మెంట్ ఇస్తే బతకచ్చు, ఖర్చు కూడా బాగా అవుతుంది. ఎనీహౌ, మన ప్రయత్నం మనం చేద్దాం. మన ప్రయత్నం ఏమిటి సార్? మీ ప్రయత్నం మీరు చేయాలి. డాక్టర్ మీరు. అవుననుకోండి, డాక్టర్ నేనైనా లక్షలు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించేది మీరు. అందుకే మనం అన్నాను. ఎనీథింగ్ రాంగ్? రాంగ్ అంటే అది సరే,
ఇంతకీ ఆయన మీకేమవుతారు? ఏమవుతాడు? నథింగ్, ఏమి కాడు. ఎస్ డాక్టర్, రోడ్డు మీద కారుకి అడ్డంగా పడుంటే చూశాను. చావు బతుకుల్లో ఉన్నాడు. జాలేసింది. అనాథల్ని మీ ఆసుపత్రి, మీ మేనేజ్మెంట్ చేరదీస్తారని తెలిసి ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే ఆయన అనాథ డాక్టర్, పాపం ఎవరు తనకి లేరని, ఈ ఊరు కూడా తనది కాదని. ఏమండి ఏమండి ప్లీజ్ ప్లీజ్. జాలిపడి జాయిన్ చేశాను అంతే డాక్టర్. బిల్స్ నాకు పంపిస్తే నేనేం చేయగలను? బాగా ఉన్నవాడిని అయితే ఎంతో కొంత హెల్ప్ చేసేవాడిని. నేను అంతగా ఉన్నవాడిని కూడా కాను. అందుకని అందుకని అవును సార్, అందుకని మీ చారిటీ హోమ్లో ఆయన ఆర్ఫన్గా ట్రీట్ చేయండి. నాకు ఆయనకి ఏ సంబంధం లేదు. ఓకే ఓకే, అయితే ఆయన అనాథ అంటూ ఈ అప్లికేషన్ ఫిలప్ చేసివ్వండి. ఆ తర్వాత సంగతి మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ డాక్టర్. ఉంటానండి, వెళ్ళొస్తాను. నమస్కారం. కృష్ణ కృష్ణ సిస్టర్, డాక్టర్ డాక్టర్ చెప్పండి. నేను వాడి తండ్రిని డాక్టర్. యు మీన్ ఫాదర్? వాడు నా కన్న కొడుకు. మరి మీరు అనాథంటూ ఈ అప్లికేషన్? అబద్ధం, నేను అనాథను కాను డాక్టర్. నాకు కొడుకు, కోడలు అందరూ ఉన్నారు. నేను అనాథను కాను డాక్టర్, అనాథను కాను. ప్లీజ్ ప్లీజ్ ఏడవకండి ప్లీజ్. నేను అనాథను కాను డాక్టర్. నాకు చాలా ఆస్తి ఉంది. కార్లు, మేడలు అన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకుని ఇదిగో ఇలా. అయితే ఆయన మీ అబ్బాయి అంటారా? అవును డాక్టర్. వాడి పేరు కృష్ణ. గాంధీనగర్లో ఉంటాడు. కాదు, ఆయన పేరు ప్రకాష్. కృష్ణ కాదు, గాంధీనగర్లో కాదు, నెహ్రూ బజార్లో ఉంటాడు. అబద్ధం డాక్టర్. అలానే రాస్తుంది ఇందులో. నో, కాదు. కావాలంటే నేను చెప్పిన అడ్రస్ తీసుకెళ్ళండి, రుజువు చేస్తాను. చాలేవయ్య ఊరుకో. ఇలాంటి కేసులు చాలా చూసాం. నీ మాట నమ్మి తీరా నిన్నంత దూరం తీసుకెళ్తే అసలు నీ మొహమే ఎరగమని చెప్తారు. నిన్ను ఫ్రీగా సిటీ అంతా తిప్పి తీసుకొచ్చినందుకు మాకు పెట్రోల్ ఖర్చు మిగులుతుంది. చాలే, వెళ్ళి మూల కూర్చో. లేదు. చెప్తుంటే నీకు కాదు? కాదు. డాక్టర్ గారు, కొంపదీసి గాడికి ఏమన్నా పిచ్చా? నాకు పిచ్చి లేదు. నేను పిచ్చివాడిని కాదు. నేను పిచ్చివాడిని కాదు డాక్టర్. నేను పిచ్చివాడిని కాదు. అదేంటి సార్ అంత మాట అన్నారు? మీరు నా సినిమాకి ఫైనాన్సింగ్ చేసేది లేని మరోసారి ఆలోచిస్తారా? అవును, ఆలోచించాలి. మీకు ధర్మం కాదు సార్. ఇస్తానంటే ఇస్తాను, మాట అంటే మాట అన్నారు. షెడ్యూల్ ప్లానింగ్ చేసుకొని రమ్మంటేనే కదా నేను వచ్చింది. వచ్చిన తర్వాత మీరు ఇలా ఏమంటారైతే అర్థం చేసుకోండి అంటాను. చేసుకున్నాను కానీ అనుకున్నట్టు అన్నీ కావు సార్. అవును, ఒక్కోసారి అంటేది అంటదు, ముట్టేది ముట్టదు. అంత కర్మఫలం. ఇప్పుడు ఈ వేదాంతాలు ఎందుకండి? పని చూడండి. ఏంటి చూసేది? నా గుండె మీద బట్ట. వస్తన్నా చెప్పండి. ఏడు చెప్పేది మీ గుండె మీద బట్ట. తొందరగా పట్టేరా. ఎయ్యి. అదండి సంగతి. మల్టీ స్టార్ మూవీకే ఇస్తానన్న ఫైనాన్స్ ఇవ్వనని మడమ తిప్పేస్తున్నాను. మీ కొత్త వాళ్ళ సినిమాకి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. అదే ఎందుకు లేదు? కళ మీ సినిమాలో కంటిన్యూ అవుతుందా చెప్పండి. ఎందుకు అవదు? మీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఆ ఆసుపత్రిలో ఉంది అంతా అటో ఇటో అంటుంటే. అటు కాదు, ఇటే. చక్కగా కోలుకుంది, రేపు డిశ్చార్జ్ అవుతుంది. సరే సరే, అమ్మాయి మూతి ముక్కు ఎలా ఉన్నాయి? ఎలా ఉంటాయి?
ముందు ఎలాగున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. ప్రమాదంలో పెచ్చులుడు రాలేదు కదా? రాలేదు మహాప్రభో, రాలేదు. కన్ను కాలు అవి బాగానే ఉన్నాయి. మాట మంతి బ్రహ్మాండం. ఒకవేళ మాట బాగోలేదనుకుంటే నంబర్ 1 డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత డబ్బింగ్ చేపించే పూచి నాది. ఓకే, ఆలోచిద్దాం. మళ్ళీ మొదటికి బాబు గారు అంతే. రామాయణం అంతా ఇని రాముడికి సీత కజన్ సిస్టరా కట్టుకున్న పెళ్ళామా అని అడిగే టైపు. మీరేం కంగారు పడకండి. అది సరే, ఇంతకీ నాకు ఫైనాన్సింగ్ చేస్తున్నారా లేదా? చెప్పాను కదండి ఆలోచిద్దామని. ఆలోచిద్దాం. అబ్బా ఈటెక్కిపోతుందిరా. చేతన్నా ఇలా తలకారా అలా తడి తగులుతుంటే ఊటీలో ఉన్నట్టుంటది. రే చెప్పండి, మీ నెత్తి మీద పట్టేయమంటారా? ఇద్దరు కలిసి వేసేటే ఉన్నారు. నాకు వద్దు కానీ మీరు అలా ఊటీలో కాశ్మీర్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతూ నాకు ఫైనాన్సింగ్ చేసేది లేని ఆలోచించుకున్న ఫోన్ కొట్టండి, వస్తాను. అయ్యగారు కోపం వచ్చినట్టు ఉందండి. వచ్చే రాని. మనకేంటంట ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొహమాటాలు పనికిరావు. నువ్వు మార్చు. ఆ, అక్కర్లేదండి. బట్ట తడి తడిగా ఏటుగట్లా ఉందండి. మరి హీట్ ఏంటి? కర్మండి. తప్పుకోవయ్యా, తప్పుకో. చిచి, బాబు కృష్ణ, ఏం కావాలి? ఇక మీదట ఇక్కడ నేను నీతో కూర్చుని భోంచేయలేరా? మరి ఎక్కడ తింటావు? అక్కడ నా గదిలో. అక్కడ కూడా వద్దు. నువ్వు ఎక్కడ తింటే బాగుంటుందో నాకు బాగా తెలుసు. అక్కడికే చేరుస్తాను. Oh